ఏమని మేము చెప్పాము. మరి వాళ్ళకి సపరేట్గా ఈ జీవో వచ్చిందో మాకు తెలియదు. రెండు, మద్యం సిండికేట్లో సిండికేట్ అయ్యి మాకింత మీకింత అని పంచుకొని మాట్లాడారంటే మేము చాలా క్లియర్ ఉన్నాం. ఆధారాలు అంటే తీసుకురండి, మేము చర్య తీసుకుంటాం. మా ఎమ్మెల్యేలు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు, ఎవరు సిండికేట్ లో పోవట్లేదు. టోకన్ ఇచ్చి ఎవరైతే టోకన్ తీసుకున్నారో వాళ్ళ డ్రా తీశారండి. ఇంకా లైవ్ లో జరిగింది, లైవ్ లో జరిగిన డ్రాని అబద్ధం ఎలా చెప్తాను నాకు అర్థం కాలేదు. అబద్ధం జరిగితే చౌదరి గారు మరి చౌదరి గారు ఎంత మీరు పార్టీ తరఫున మాట్లాడినా మరి పచ్చి అబద్ధం. మీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా ఆయన మాట్లాడింది ఓపెన్ గా మాట్లాడాడు, ఆయన దాని త్వరగా ఖండించలేదు. ఎవరైనా మా దగ్గర చెప్పండి అంటారండి. ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా కమిషన్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నాకు ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది, అంతేగాని జేసీ ప్రభాకర్ తన నియోజకవర్గం నుంచే మాట్లాడాడు. చిట్టిబాబు గారు 15% కమిషన్ మాకు ఇవ్వండి, నేను 15% కమిషన్ ఇస్తాను, డెవలప్ చేస్తాను ఏంటని చెప్పింది వాస్తవమే. అది జరగదు కదా, ఊరికే మాట్లాడాడు ఆయన. ఎందుకంటే సిండికేట్ లో ఖండించారు కదా, మీ సీఎం ఖండించాలి కదా, మీ నాయకుడు ఖండించాలి. తప్పు సీఎం ఏమో చెప్పండి కాదండి, ఊరినే మన భజన చేసుకుంటానికి డిబేట్ కాదండి. భజన చేస్తారు, ప్రజల కోసం నిజాలు మాట్లాడుకుంటాం, భజనలు చేసుకుంటారు కాదు. డిబేట్ అంటే అది కాదు. ఎవరు కాదు నిజాలు మాట్లాడు, ప్రజలకు అవసరమైన విషయాలు నిజాలు మాట్లాడతాం. నిజాలు జరుగుతున్నాయా లేవా, జరిగి తప్ప కాదా? అబద్ధాల ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారు జనాలు. మేము అటువంటి అబద్ధాలు చెప్పదలుచుకోవాలా. మేము ఏదైతే ఏమి చౌదరి గారు నేను అడుగుతా, మీరు చెప్పిన అబద్ధాలు వరుసగా లిస్ట్ చదువుతారండి. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం. ధరణి డాన్ టైటిల్లో మీ పేరు మీ పొలం పొందని అబద్ధం, పచ్చి. అది కేంద్ర ప్రభుత్వం అబద్ధం. అబద్ధాలు చెప్పుకుంటే పోతే కొన్ని వందలు ఉన్నాయి సార్. మీరు వింటే కదా, మీరు ఊనే సొఖించిన మర్దనాలు. దయచేసి చౌదరి గారు, సొఖించిన మర్దనాలు మిమ్మల్ని వీళ్ళు పిసుకుంటారు మానేయండి సార్. దయచేసి నిజం ప్రజల కోసం మాట్లాడండి సార్. మీరు ప్రజలకు చిట్టిబాబు గారు తప్పైనారన్నారు కదా, నేను సమాధానం చెప్తా. 34 మంది కార్మికులు ఎలా చెప్పండి. నేను అడిగేది చెప్పడానికి మీరు బాగా ఊదుతా అంటే కాదు, మీరు బాగా కాదు. వినండి, 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పారు, వాళ్ళని వ్యభిచార గృహాలకు అమ్మారని మీ నాయకుడు చెప్పాడు. తర్వాత ఆ పార్లమెంట్ లో అది తప్పు. 49,000 మిస్ అయ్యారు 14 నుంచి 24 దాకా. అందులో అందరూ 90% రికవర్ అయ్యారు. ఇంకా 7,000 మంది రావాలి. 7,000 మంది కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కాదు, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఇది కేవలం ఎన్నికల కోసం తీసుకొచ్చిన ఇది. మీ కూటమి యొక్క బీజేపీ నాయకుడు బండి సంజయ్ పార్లమెంట్ లో చెప్పాడు. మరి దీనికి క్షమాపణ చెప్పారో తప్పు చెప్పాం, ఏదో ఆఫీస్ రిపోర్ట్ నమ్మి చెప్పేసాం, ప్రజలకు అబద్ధాలు చెప్పిన లోపలికి వచ్చాం అని చెప్పారా? లేదు, అదో పెద్ద అబద్ధం. రెండో అబద్ధం, మేము అంతకన్నా ఇస్తాం, సంపద సృష్టిస్తాం కనుక మేము ఇస్తాం, మీరు ఎలా ఇవ్వగలరండి? వాళ్ళు ఇస్తున్నది 62 లక్షల కోట్లు, అదే శ్రీలంక అయిపోతున్నారు. మరి మీరు ఇంతగా ఇస్తారంటున్నారు. 6 సూపర్ సిక్స్, అది 1,60,000 కోట్లు అవుతుంది కదా, ఎక్కడి నుంచి ఇస్తారు అంటే మేము సంపద సృష్టిస్తాం, మాకు తెలుసు, అన్ని ఖజానా పరిస్థితి మాకు తెలుసు అన్నారు. ఇవాళేమో ఖజానాలో డబ్బులు లేవు అంటున్నారు. అది మరి ఆ రోజు తెలీదా? ఆ రోజు నాలిక తాటిపట్టలాగా మాట్లాడుతున్నారు. ఇవాళేమో చౌదరి గారు చాలా ఉన్నాయి. చెప్పండి, విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి మా దగ్గర. చెప్పండి. ఏదైతే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నో అమరావతి వర్క్ జరుగుతా ఉంది. దానికి 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కనబడకపోతే మేమేం చేయలేము. అలాగే పోలవరం కేంద్ర ప్రభుత్వం అప్పు లోన్ ఫెసిలిటేషన్ కాదు. మీకు గ్రాంట్ కి లోన్ గ్రాంట్ కి చౌదరి గారు కొన్ని తెలుసు మాట్లాడండి సార్. గ్రాంట్ కి లోన్ కి లోన్ ఫెసిలిటేషన్ గ్రాంట్ కి ఇచ్చిందంటే అప్పు ఇచ్చింది. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు చెప్పండి.